హలో ఆల్. మీలో ఎంతమందికి నెయ్యి అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. అసలు మా సైడ్ అయితే అన్నం తినే ముందు అట్లీస్ట్ ఒక 2, 3 ముద్దలైనా ఎయిదర్ కారం లేదా పచ్చడి, నెయ్యి వేసుకొని తినాల్సిందే. మేము హైదరాబాద్ వచ్చిన తర్వాత నెయ్యి అసలు ఎప్పుడు చేసిందే లేదు. ఎందుకంటే అది చాలా పెద్ద ప్రాసెస్ అనుకొని ఆగిపోయేదాన్ని. ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి నుంచో అత్తమ్మ దగ్గర నుంచో తెచ్చుకునేదాన్ని నెయ్యి. బట్ ఎందుకో ట్రై చేద్దాంలే ఒకసారి అని చెప్పి ట్రై చేశాను ఇంట్లో. జస్ట్ 15 మినిట్స్లో ఎంటైర్ ప్రాసెస్ అంతా అయిపోతుందండి. మేమైతే ఎవ్రీ ఆల్టర్నేట్ డే పాలు తోడేస్తాము. సో వన్స్ పెరుగు అయిన తర్వాత పైన మీగడనంతా ఒక 15 డేస్ పాటు కలెక్ట్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తానన్నమాట. 15 డేస్ అయిపోయిన తర్వాత దాన్ని తీసి మిక్సీలో ఒక 5 మినిట్స్ తిప్పుకుంటే వెన్నపూస ఫామ్ అయిపోతుంది. ఇన్ కేస్ రావట్లేదు అనుకుంటే మీరు కొంచెం కూల్ వాటర్ తీసుకోండి. సో వన్స్ ఇలా వచ్చిన తర్వాత దాన్ని నీట్గా వాష్ చేసుకోవాలి ఒక 2 to 3 టైమ్స్. ఇలా వాష్ చేయడం వల్ల ఇంప్యూరిటీస్ ఏమైనా ఉంటే పోతాయి అనుకుంటా. నాకు అంతగా ఐడియా లేదు. ఇన్ కేస్ మీకు తెలిస్తే చెప్పండి ఎందుకు వాష్ చేయాలి ఎక్కువ సార్లు అని చెప్పి. ఇప్పుడు దీన్ని అడుగు మందంగా ఉన్న గిన్నెలో అండ్ దట్టు లోతు కూడా ఉండాలి. ఎందుకంటే నెయ్యి కరిగేటప్పుడు పొంగే ఛాన్స్ ఉంది. అలాంటి గిన్నెలో వెయిట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ చేయడానికి యూజ్ చేసినవన్నీ కొంచెం జిడ్డుగా ఉంటాయి కదా, వాటిలో కొంచెం వేడి నీళ్ళు పోసుకొని ఒక 2 to 3 మినిట్స్ ఉన్న తర్వాత వాష్ చేసుకుంటే ఈజీగా జిడ్డు అంతా పోతుంది. అండ్ ఇప్పుడు చూసారా ఎంత చక్కగా నెయ్యి వచ్చిందో. మాకు ఎవ్రీ 15 డేస్కి అండ్ దట్టు ఆల్టర్నేట్ డేస్ మేము మిల్క్ తోడేస్తేనే మాకు ఇంత నెయ్యి వచ్చింది. డైలీ పాలు పోయించుకునే వాళ్ళకి దీనికి డబల్ వస్తుంది. నాలా నెయ్యి అంటే ఇష్టం ఉండి అదేదో పెద్ద ప్రాసెస్ అని భయపడి ఆగిపోయిన వాళ్ళందరూ నన్ను నమ్మి ఈ ప్రాసెస్ చేయండి. ఇది చాలా సింపుల్ అండ్ ఎడిక్టివ్ కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.